పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈరోజు జరిగిన సంఘటన ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన విషయం. రాజకీయ వ్యవస్థలో సహజంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించినప్పుడు స్థానికంగా ఉన్న సమస్య పైన అవగాహన తెచ్చుకొని రైతులకి మేలు చేసే విధంగా వ్యవహరించాలి తప్ప మనం ఎవరో ఊహించని విధంగా కష్టపడి పంట పండించిన ఆ సరుకుని రోడ్డు పైన పోసేసి దానిపైనే వీళ్ళు కార్లు తోలుకుంటూ పోతున్నారంటే అంతకన్నా దుర్మార్గం ఏముంటుందో ఆలోచించాలి. మొన్న ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనుషులను తొక్కేశారు. ఈరోజు రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కష్టపడి పండించిన ఆ తోటపరి మామిడికాయల్ని కావాలని ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB54332 మొయ్యుద్దీన్ అక్బర్, అదేవిధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ కిలారి, వీళ్ళిద్దరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ విధంగా ట్రయల్ రన్గా ప్రిపేర్ అయ్యి ఈ దేవేంద్ర అనే ఒక అడ్వకేటు వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఇతను ఆ మామిడికాయల్ని ఆ ఊరు కూడా కాదు పొరుగు ఊరు నుంచి తుమ్మలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఏ విధంగా పక్కడబందీగా ప్లాన్ చేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు చీవంలాగా ఆ మ్యాంగో తోట నుంచి ఆ 5 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు పైన సరుకు వేయడం అనేది అసలు ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి నెలకొంది, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చూపించడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి విజయం అందించింది ఒక మంచి పరిపాలన అందించడానికి, సమర్థమైన నాయకత్వంతో ఏ సమస్య వచ్చినా కూడా దాని గురించి పరిష్కారం కోసం అందరికన్నా ముందే రియాక్ట్ అయ్యి మంత్రులు అందరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతుకి ఎక్కడ కూడా కష్టం ఉండకూడదు అనే ఆలోచనతో ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్నాం. ఈరోజు పోలీస్ అధికారుల పైన కూడా ఏ విధంగా రెచ్చగొట్టి మాట్లాడారో మీరు చూస్తారు ఇప్పుడు వీడియోలో. అక్కడున్న డిఎస్పి గారు శ్రీనివాస్ అనే అతను కింద పడిపోతే ఆయన్ని తొక్కి వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, గాయాలైనాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఏ విధంగా వీళ్ళు ప్లాన్గా ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రిపేర్ అయ్యారో ఆ ఫోటోలు తీస్తుంటే అతని పైన దాడి చేశారు. కేవలం రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ప్రజా సమస్యలపైన మీరు పోరాడండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇదే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో టొమాటో రైతుల గురించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అంతే హార్స్ లీల్స్ పైన నిర్బంధించారు, మమ్మల్ని బయటికి రానివ్వలేదు. చివరికి మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తా ఉంటే వెళ్ళనీయకుండా రోడ్డు దగ్గరనే రైతుల్ని కలిసాం, పరామర్శించాం. కానీ కావాలని ఇట్లా కొనుగోలు చేసి మరి సరుకును తీసుకొచ్చి రోడ్డు మీద పాడేసి దానిపైనుంచి వీళ్ళు వాహనాలు తొక్కించుకుంటూ వెళ్తున్నారంటే ఎంత ఎంత ఉన్మాదులో మనం ఆలోచించాలి. దయచేసి రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను, ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది. లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయాలి. పోలీస్ యంత్రాంగాన్ని గౌరవించాలి. స్థానికంగా ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాట్లాడండి. వేదికలు ఉన్నాయి, దానికి ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని ప్రజల్లో ఒక భయభ్రాంతులైన వాతావరణం సృష్టించి రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టాలి
ప్రభుత్వాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య పైన తీసుకెళ్తే రేపటి రోజున ఈ సమస్యని మరింత తీవ్రంగా తీసుకెళ్ళగలుగుతామనే ఆలోచనతో వీళ్ళు చేస్తున్న దుర్మార్గమైన ఆలోచన. ఇది ప్యూర్గా ఆర్టిఫిషియల్ క్రియేషన్. 90% ఆల్రెడీ కొనుగోలు జరిగిపోయింది. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు ఈ సమస్యను. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఎటువంటి వ్యక్తిత్వం వీళ్ళకు ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఎంత దారుణంగా వ్యవహరించారో. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో పర్యటించి అలజడి సృష్టించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఈ సందర్భంగానే తెలుపుతూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.